హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్. నేను మీ సుప్రియ. ఈరోజు వీడియోలో శ్రీశైలం పార్ట్ 2 వీడియో అయితే చూడండి. ఈ విధంగా ఉంది. ఇక్కడైతే షాపింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మేము అక్కడ శ్రీశైలంలో ఉన్న ప్లేసెస్ అయితే చూడటానికి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నామండి. అన్ని ప్లేసెస్ చూస్తే 2000 అయితే తీసుకుంటామని చెప్పారు. అయితే మేము 5 మెంబర్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఫైనల్గా ఆటో అయితే తీసుకొని మేము చూడటానికి అయితే వెళ్ళామండి. అది మార్నింగే వెళ్తే వచ్చేసరికి మనకి ఈవినింగ్ అయితే అయ్యింది. ఈవినింగ్ 3 అయితే అయింది. చూడండి, ఆటో అయితే ఇప్పుడు బయలుదేరింది. అక్కడ లొకేషన్ అంతా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ కోటకైతే వచ్చామండి. ఆటోస్ అయితే షేరింగ్ ఆటో అయితే బెటర్ అండి, కానీ ఓన్ వెహికల్ తీసుకుంటే వీళ్ళు సరిగ్గా చూపించరు. షేరింగ్ ఆటో అయితే కొంచెం బెటర్ అని అనుకుంటున్నా, లేదంటే ఓన్గా వెహికల్ ఉంటే ఇంకా బెటర్ అండి వీటికంటే. అయినా ఇతను మాకు ఇంకా సరిగ్గా చూపించలేదు. ఇక్కడ ఫైనల్గా అయితే మనము శివాజీ కోటకైతే వచ్చాము. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇదేదో రాజుల కాలం పరిపాలించిందని. ఇక్కడ కూడా వచ్చాము, శివాజీ కోట పక్కనే ఉంది. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు స్టమక్ పెయిన్ వచ్చింది అన్నాను కదా. స్టమక్ పెయిన్ వచ్చిన తర్వాత బతకడం చాలా కష్టం అని చెప్పారు కదా. ఆ టైంలో అయితే నేను మల్లికార్జున స్వామిని అయితే కొలుచుకున్న. ఆ టైంలో నాకు స్టమక్ పెయిన్ మొత్తం పోయి డాక్టర్స్ అయితే 90% అయితే ప్రెగ్నెన్సీ అయితే నిలవదని చెప్పారు. అయితే దేవుని మీద నమ్మకంతో నాకైతే పాప అయినా సరే బాబు అయినా సరే హెల్తీగా పుట్టాలని అనుకున్నాను. నాకైతే బాబు అయితే పుట్టాడండి, హెల్తీగా ఉన్నాడు. నేను కూడా హెల్తీగా ఉన్నా. అయితే స్టమక్ పెయిన్ ఎప్పుడు వస్తే అప్పుడైతే ఆపరేషన్ అయితే చేస్తానని డాక్టర్ చెప్పారు. వీక్కి లిక్విడ్ ఇంజెక్షన్ వేయించుకోవాలని చెప్పారు. అయితే నేను 5 మంత్స్ నుంచి డెలివరీ అయ్యే టైం వరకు వీక్లీ ఒక ఇంజెక్షన్ అయితే వేయించుకునేదాన్ని. నాకు కంప్లీట్గా లైట్గా పెయిన్ వచ్చేది. అయితే నేను దేవుని ఎప్పుడూ స్మరించుకునేదాన్ని. ఎవరు పుట్టినా హెల్తీగా ఉండాలి, ఏం కాకూడదని అనుకునేదాన్ని. ఫైనల్గా నాకు బాబు పుట్టి ఇద్దరు క్షేమంగా ఉన్నాము. నా విషయంలో అయితే నాకు చాలా మంచిగా అయితే జరిగిందండి. ఇంకా చాలామంది ఎన్నో మొక్కులు కోరుకుంటున్నారు. వాళ్ళకు కూడా త్వరగా తీరాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ
శివాజీ కోట అయిపోయిన తర్వాత ఇక్కడ సాక్షి గణపతికి అయితే వచ్చామండి. మేము క్రిస్మస్ హాలిడేస్లో వెళ్ళినా కూడా జనాలు అయితే ఎక్కువగానే రష్గా ఉన్నారు. ఇక్కడ ఏదో హోమం అయితే చేశారు. ఇప్పుడే వినాయకుని పూజ అయితే మేము వచ్చినప్పుడే స్టార్ట్ అయిందండి. ఫైనల్గా ఎలాగో వచ్చాం కదండి సాక్షి గణపతికి. మనం సాక్షి గణపతికి వచ్చిన తర్వాత మన కోరికలన్నీ కోరుకోవాలి. ప్రతి ఒక్కరూ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత మన క్యాస్ట్, మనం ఏ కులము, మనం ఏ గోత్రము, మన పేర్లు, మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అన్నీ మెన్షన్ చేయాలంటండి. అలాగే మనం తప్పులు చేసింటే ఒక 5-6 పింగులు అయితే తీసేయాలంటండి. దేవుడు అనేది మనము లెఫ్ట్ సైడ్లో పెన్ను బుక్ అనేది పట్టుకుంటారు కదా, అక్కడైతే మెన్షన్ అవుతుందంట అని చెప్పారు పెద్దలు. తర్వాత సాక్షి గణపతి అయిపోయిన తర్వాత పాలధార పంచదార కూడా చూసి తిరిగి రిటర్న్ అయితే వచ్చాము. ఇక్కడ శ్రీశైల డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. చూడండి, శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంది. 2 కళ్ళు చాలవండి, చాలా పెద్దగా ఉంది. ఇంకా కొన్ని అయితే మిస్ అయినామండి, ఎందుకంటే ఆటో అతని టైం అయిపోయిందని చూపించలేకపోయాడు. ఇంకా కన్నీటి మల్లమ్మ కొన్ని అయితే మేము చూడలేకపోయాము. నేనైతే చూశాను, మా ఆయన అయితే చూడలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళిన తర్వాత చూద్దామన్నాడు. ఓకే అన్న. ఫైనల్గా మా శ్రీశైలం జర్నీ, నా ప్రెగ్నెన్సీ జర్నీ ఈ విధంగా అయితే జరిగింది. ఓకేనా? నా వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.